ఏంటిదాకా యూత్ గురించి ఏం కథ ఎట్లా నడుస్తుంది? యూత్ చెడిపోతున్నారా మంచిగుంటున్నారా? ఏమో ప్రస్తుతానికి ఇప్పుడు అబ్బాయి ఆవిడ అమ్మాయిని చంపేశాడంటగా. ఎక్కడే ఈరోజే చంపేశాడంట. అది నేను సోషల్ మీడియాలో చదివాను. ఎందుకు ప్రేమిస్తే ప్రేమించు, ప్రేమించకపోతే వదిలే. కలిసి తిరిగారు కదా ఇద్దరు కలిపి ప్రేమించుకుంటున్నామని. ప్రేమిస్తే ప్రేమించు, లేకపోతే వదిలే. అంతేగాని చంపడం ఎందుకు? చంపితే ఏమైంది? నువ్వు బయట ఫ్రెష్గా తిరుగుతావా? నిన్ను కూడా లోపలేస్తారు కదా. బయట అయితే ఏమి ఉండవు కదా. నువ్వు అమ్మాయిని చంపిన తర్వాత ప్రేమించు బ్రో. ఎవరైనా అమ్మాయి అయినా అబ్బాయి అయినా ప్రేమించండి. ప్రేమిస్తే రిటర్న్ ప్రేమించండి, లేకపోతే వదిలేయండి. అంతేగాని మొన్న ఇంకొక అమ్మాయి కూడా ఎవరో అమ్మాయి చంపేసిందంట. అబ్బాయిని ప్రేమించుకున్నారు ఇద్దరు. ఆవిడ పెళ్లి ఒప్పుకోలేదంట. పెళ్లి ఒప్పుకోలేదని పెట్రోల్ పోసి తగలబెట్టేసింది. అది కొత్తగా ఉంది ట్రెండ్. ఎందుకంటే అమ్మాయిలు చంపేది వేరు, వీళ్ళిద్దరు ఏంటంటే ఫ్రెష్. ప్రేమ విషయంలో కానీ లైఫ్ విషయంలోనే కానీ ఫ్రెష్. అమ్మాయి అంత సెన్సిటివ్ ఉంది అబ్బాయి మీద. ఆ అబ్బాయిని చంపిందంటే ఒక లెక్క ఉంది. ఎందుకంటే ఇంతకు ముందులో అమ్మాయిలు ప్రేమించకపోయినా, అమ్మాయిలు పట్టించుకోకపోయినా వెంటబడి నరికి చంపేవాళ్ళు. అసలుకి సమాజంలో ఇవన్నీ జరగడానికి కారణం గురించి అంటే ఒక పాయింట్ ని బట్టి పీపుల్స్ ఎట్లా చెడిపోతున్నారు? యూత్ అండర్స్టాండింగ్ లేకుంటే ఎవరైనా ఏసైడి చూసా సినిమాల ప్రభావమా? సినిమాల గురించి మాట్లాడొద్దురా. సినిమాల గురించి, సోషల్ మీడియా గురించి ఎప్పుడు మాట్లాడొద్దు. సోషల్ మీడియా చెడిపోమని ఎవరికి చెప్పదు, సినిమాలు చెడిపోమని ఎవరికి చెప్పవు. వీళ్ళని చంపమని సినిమాలు తీయరు, వీళ్ళని చంపమని సోషల్ మీడియాలో పెట్టరు. అంటే వాళ్ళకి ఓన్ గా పుట్టుకతోటే వాళ్ళకి ఇట్లా చంపేయాలా ఇవన్నీ ఫీలింగ్స్ ఉంటాయి కాదు. మధ్యలోనే వచ్చిన కసి అది. మధ్యలోనే వచ్చిన కసి. ఈడు నాకెందుకు దక్కడు, అది నాకెందుకు దక్కదు అనే కసిల వలన. అంతేగాని ఈ కసి ఏంటంటే సరే దక్కనప్పుడు దక్కించుకోకపోతే వదిలేసుకో. ఇంకొక అమ్మాయి పడిద్ది, ఇంకొక అబ్బాయి పడతాడు. శుభ్రంగా వాళ్ళతో లైఫ్ లీడ్ చేసుకోండి. కాకపోతే ఈ ఫ్లాష్ బ్యాక్, ఈ ప్రేమ, ఈ మాజీ ప్రేమ ఏంటంటే అలాగే ఉండిపోతుంది. అమ్మాయిలు కూడా పెళ్లి చేసుకున్న తర్వాత భర్తలను చంపుతున్నారు. ఇప్పుడు బాగా ట్రెండింగ్ గా నడుస్తుంది కదా, దాని గురించి ఏమంటారు? ప్రస్తుతానికి అది చల్లబడిపోయింది. వేసిన దానికి చల్లబడిపోయింది. ఎందుకంటే ఆ మటర్లు అయిపోయినాయి. ఇప్పుడు ఆ మటర్లు ఎవరు చేయట్లా. ఎందుకంటే ప్రస్తుతానికి ఇప్పుడు మరి వాళ్ళకి ఎటువంటి శిక్షలు పడ్డాయో, చంపిన వాళ్ళకి పోలీసులు వాళ్ళని ఎంతవరకు తీసుకెళ్లారో, ఎంతవరకు న్యాయం జరిగిందో తెలియదు. కానీ చంపడం మాత్రం చాలా తప్పు. పెళ్లి చేసుకుంటావా, పెళ్లి చేసుకో. పెళ్లి చేసుకున్నతో ఉండిపో. ప్రేమిస్తావా, ప్రేమించిన పెళ్లి చేసుకొని తల్లిదండ్రులతో చెప్పి. లేకపోతే చంపి ఏం సాధిస్తావు? నువ్వు ప్రేమించినోడితో సుఖపడతావా? లేదు కదా. నువ్వు తర్వాత అయినా జైల్లో ఉండాల్సిన నీతో పాటు నీ ప్రేమించినోడితో సహా లోపలేస్తారు. ఇంకా ఏంటి మీకు ఉండేది ఇక్కడ? ఇలాంటివన్నీ ఆగాలంటే నీ ఓన్ గా ఏం చెప్పగలుగుతావు? మనుషులను చంపిన వాళ్ళకి ఎవరికైనా కాలు చేయి తీసి రోడ్డు మీద పడేయాలి.